కథలో రాజకుమారి అంటే ట్రైడ్ డిఫరెంట్ జానర్స్ అండి. అండ్ లవ్ స్టోరీ ఒకటి చేయలేదు, ఫ్యామిలీ లవ్ స్టోరీ చేస్తాను. సో ఈ కథ చెప్పగానే చాలా కొత్తగా అనిపించింది. సో ఎందుకు ట్రై చేయకూడదనే ఒక చిన్న దీంతో స్టార్ట్ చేశాను. బేసిక్గా ఏంటంటే నాకు చాలా కొత్తగా అనిపించిన క్యారెక్టరైజేషన్. అండ్ ఖచ్చితంగా ఇది కొత్తగానే ఉంటుంది నా మిగతా సినిమాలాగా. అండ్ ఈ కథని రాసిన విధానం, దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద హోల్ థింగ్ అండి. ఆ కథ లేకపోతే ఇంతమంది ఈ సినిమాకి పనిచేయం ఫస్ట్. సో అండ్ తను రాసిన విధానం కానీ, అండ్ ఫస్ట్ నాకు తనకంటే జస్ట్ ఊరికే తన అపాయింట్మెంట్ అడిగినప్పుడు పవన్ వచ్చి నాకు లైన్ ఇలా ఉంటుందని చెప్తే, తను కథ చెప్పకముందే నేను ఇలా చేద్దాం అని చెప్తున్నాను. సో అంత ఎగ్జైట్ అయ్యాను ఈ స్క్రిప్ట్ అన్నప్పుడు. సో ఖచ్చితంగా దట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ స్క్రీన్, ఆ ఎగ్జైట్మెంట్ అంతా. సో అందుకే ఒక 100 days గడ్డం పెంచి ఈ ఒక్క ఇట్స్ 15 minutes ఎపిసోడ్ అండి సినిమాలో. సో ఆ ఎగ్జైట్మెంట్ కోసం అంత బియర్డ్ పెంచి చేయడం జరిగింది. అండ్ ద హీరోయిన్ ఆఫ్ ద ఫిల్మ్ నమిత, తను ఆల్రెడీ మలయాళంలో చాలా సినిమాలు చేసింది, అండ్ తెలుగులో చుట్టాలపై అనే సినిమా చేసింది. అండ్ షీస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. అండ్ నందిత, షీస్ డన్ అ క్యామియో ఆన్ దిస్ ఫిల్మ్. అండ్ శౌర్య నేను స్పెషల్ రోల్ అనలేను, ఎందుకంటే సినిమాలో ఆల్మోస్ట్ ఒక వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. సో థ్యాంక్స్ శౌర్య, అడిగి క్యారెక్టర్ తీసుకున్నందుకు. అండ్ ఇళయరాజా గారు హ్యాస్ డన్ కపుల్ ఆఫ్ సాంగ్స్ ఇన్ దిస్ ఫిల్మ్ అండి. అండ్ విశాల్ సాంగ్స్ కానీ, అండ్ ఫస్ట్ 2 motion పోస్టర్స్కి వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్కి చాలా మంచి అప్లాజ్ వచ్చింది. అండ్ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ వర్క్, కృష్ణగాడి వీరప్రేమ కథ. సో ఈ సినిమాతో ఇంకా మంచి పెద్ద సినిమాలు చేయాలని ఆశిస్తున్నాను. నరేష్, తను హీస్ అ వెరీ యంగ్ టాలెంట్. ఎందుకంటే తన వర్క్ ఒక మ్యూజికల్ వీడియో చూశాను, అది చూసినప్పుడు ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ ఇవాళ ఈ టీజర్ అవుట్పుట్ చూస్తేనే ఇంత ఎగ్జైటింగ్గా ఉంది. సో విష్ హిమ్ ఆల్సో గ్రేట్ సక్సెస్. అండ్ కమింగ్ టు మై డైరెక్టర్, వితౌట్ హిమ్ దిస్ ఫిల్మ్ ఇస్ నాట్ పాసిబుల్. అండ్ కొంచెం ఇబ్బంది పెట్టినా తనకు కావాల్సింది తీసుకుంటాడు. సో ఆ విషయంలో క్లారిటీగా ఉంటాడు. అండ్ హీస్ బీన్ దేర్ ఆల్మోస్ట్ లైక్ హీస్ మోర్ లైక్ అ ఫ్రెండ్ అండ్ అ బ్రదర్. ఈ సినిమా జర్నీలో దిస్ విల్ బీ నా మొత్తం కెరియర్లో దిస్ ఫిల్మ్ విల్ బీ వన్ ఆఫ్ మై మెమరబుల్ ఫిల్మ్స్. ఎందుకంటే ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ డే వర్కింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ ద హోల్ టీమ్ ఈ సినిమా అందరికీ ఒక మంచి పేరు తీసుకురావాలని, ప్రొడ్యూసర్స్గా మాకందరికీ డబ్బులు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.